Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ కేబినెట్ సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా సీఈసీ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఈసీ అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. లేదంటే మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రైతు రుణమాఫీ, ఆదాయం పెంపు అంశాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక వర్షాకాల సీజన్లో చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తారు. పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ తో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలకి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, సో సీఈసీ నుండి ఎప్పుడు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది? కేబినెట్ భేటీ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? రైట్, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా జూన్ 6 వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సో దానికి ముందు ఎట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన అత్యవసర కార్యక్రమాలైనా కూడా ఈసీ అనుమతి కోరాల్సి ఉంటుంది. సో అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఈ రోజుకి షెడ్యూల్ చేసుకుంది క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్ జరగాలి అంటే ఈసీ అనుమతి ఇవ్వాల్సి ఉంది. నిన్ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎంఓ ఈసీకి లెటర్ రాసింది. కాకపోతే ఈసీ నుంచి ఇప్పటివరకు అయితే స్పష్టత వచ్చినట్లుగా కనిపించట్లేదు. మధ్యాహ్నం వరకు ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. సో దాని తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే 4 గంటలకు క్యాబినెట్ ప్రారంభం కావాలి. సో ఈలోపు పర్మిషన్ వస్తే కనుక, ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. లేకపోతే మంత్రులతో సమీక్ష సమావేశాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టుకునే రకంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం అనేది పూర్తిగా ఎన్నికల కోడ్కు సంబంధించిన అంశం. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో దానికి షరతులతో కూడిన పర్మిషన్ కూడా ఇవ్వచ్చు. క్యాబినెట్ సంబంధించిన రిమార్క్స్ని బయటకు మీడియాకు కానీ, లేకపోతే బ్రీఫింగ్ కానీ, ప్రెస్ నోట్స్ కానీ ఇవ్వకుండా, నిర్ణయాలను బయటకు చెప్పకుండా ఉండే ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో క్యాబినెట్ నిర్ణయాలు బయటకు చెప్పకూడదు అనే నిబంధన కూడా ఉంది. సో ఈసీ పర్మిషన్ మధ్యాహ్నం వరకు ఇస్తుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక క్యాబినెట్లో ముఖ్యంగా షెడ్యూల్ అయిన అంశాలు, ఎజెండాలో ఉన్న అంశాలు, విభజన చట్టంకు సంబంధించి జూన్ 2తో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగుస్తుంది. కాబట్టి సో దానిలో విభజన చట్టానికి సంబంధించి ఏవేవైతే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో, ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఏవైతే ఇచ్చారో ఆ బిల్డింగ్స్ అన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా కొన్ని ఇంకా అపరిష్కృత అంశాలు ఉన్నాయి. సో వాటిని ఏ రకంగా పరిష్కరించాలి అనే దానిపైన కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు. సో దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించి ఎట్లాంటి రూట్ మ్యాప్ మనం రెడీ చేసుకోవాలనే దానిపైన కూడా మంత్రులతో సీఎం చర్చించున్నారు. ఎందుకంటే దాదాపు 40,000 కోట్లు అవసరమవుతాయి. సో దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. సో దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ని నుండి లోన్ తీసుకొని దాన్ని రుణమాఫీకి కన్వర్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాంతోపాటుగా పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా క్యాబినెట్ సమావేశం కానుంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాంతోపాటుగా దానికన్నా ముందే 2:30కి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎన్డీఎస్ఏకి సంబంధించి మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి ఉంది ఇప్పటికే. మేడిగడ్డ కుంగిన దానిపైన సో దాని రిపేర్లకు సంబంధించి, మరమ్మతులకు సంబంధించి 100 కోట్ల మేర నిధులు అవసరమే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇరిగేషన్ ఇంజనీర్లు అట్లాగే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ 2 మేజర్ మీటింగ్స్ అని చెప్పాలి. ఒకటి సీఎం ఇరిగేషన్ పై సమీక్ష సమావేశం, క్యాబినెట్ మీటింగ్. ఒకవేళ క్యాబినెట్ కనుక ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమీక్షా సమావేశం మంత్రులతో అయితే ఉండనుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.